నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం జీఎస్టీలో 2 స్లాబుల ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం హానికర ఉత్పత్తులపై 40% జీఎస్టీకి అంగీకారం స్వాగతించిన తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలంగాణలో యూరియా కొరతపై అధికార ప్రతిపక్షాల పరస్పర విమర్శలు రాష్ట్రంలోని యూరియా నిల్వలు ఏమయ్యాయో తెలియాల్సి ఉందన్న కిషన్ రెడ్డి త్వరలో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని వెల్లడి రాష్ట్రంలో యూరియాపై మంత్రి తుమ్మల సమీక్ష యూరియాపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపాటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసిన తెలంగాణ ఎంపీలు పీఎం కృషి సించాయి యోజన కింద రాష్ట్రానికి ప్రాజెక్టులు మంజూరు చేయాలని వినతి కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడతారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా సభ కార్యకలాపాలు సజావుగా సాగకపోవడంపై స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు ఉగ్రరూపం దాల్చిన గోదావరి భద్రాచలం వద్ద 51 అడుగులు దాటిన నీటి మట్టం పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక ఇక వివరాలు వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణల విషయంలో కీలక ముందడుగు పడింది పరోక్ష పన్నుల విధానంలో 2 స్లాబులు ఉంచాలన్న కేంద్రం ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది రేట్ల హెద్దుబద్ధీకరణకు సంబంధించి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని 6 సభ్యుల మంత్రుల బృందం ఇవాళ ఢిల్లీలో భేటీ అయింది ఈ సమావేశానికి తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు ప్రస్తుతం 4 స్లాబుల స్థానంలో 2 స్లాబులు మాత్రమే ఉంచేందుకు మంత్రుల బృందం అంగీకరించింది 12, 28% స్లాబులు తొలగించి 5, 18% స్లాబులు మాత్రమే ఉంచేందుకు మంత్రుల బృందం అంగీకారం తెలిపినట్లుగా బీహార్ ఉప ముఖ్యమంత్రి జీఓఎం కన్వీనర్ సామ్రాట్ చౌదరి తెలిపారు దీంతో పాటు హానికర ఉత్పత్తులకు 40% జీఎస్టీ విధించడాన్ని మంత్రుల బృందం ఆమోదించిందన్నారు కేంద్ర ప్రతిపాదనలో అల్ట్రా లగ్జరీ సిన్ గూడ్స్పై 40% పన్ను విధించడం కూడా ఉందని యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు కార్లు సిన్ గూడ్స్ వంటి అల్ట్రా లగ్జరీ వస్తువులపై ప్రస్తుత పన్ను రేటు కొనసాగించేందుకు రాష్ట్రం 40% జీఎస్టీ రేటుపై లెవీని ప్రతిపాదించిందని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రమా భట్టాచార్య తెలిపారు ఈ కొత్త జీఎస్టీ స్లాబుల అమలు తర్వాత కేంద్రం రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టం గురించి కేంద్రం చేసిన ప్రతిపాదనల్లో ప్రస్తావించలేదని ఆమె పేర్కొన్నారు కాగా మంత్రుల బృందం ఆమోదం తర్వాత జీఎస్టీ కౌన్సిల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు उसमें सब लोगों ने अपनी अपनी बात रखी है कुछ ऑब्जर्वेशंस हैं कुछ स्टेट के इसके बावजूद हम लोगों ने केंद्र जीएसटी काउंसिल को रेफर किया है अब जीएसटी काउंसिल उसमें निर्णय लेगा और जो केंद्र सरकार के प्रस्ताव हैं 2 स्लैब को समाप्त करने के लिए उस प्रस्ताव पर हम लोगों ने विचार किया और समर्थन दिया है और हम लोग इसको रिकमेंडेशन दिए हैं अब जीएसटी काउंसिल इसको फैसला लेकर हम लोगों ने जेएम के तरफ से स्पष्ट तौर पर ये निर्णय लिया है कि जो गवर्नमेंट ऑफ इंडिया के 2 प्रस्ताव आए हैं स्लैब 12% टैक्स को खत्म करने के लिए और 28% के टैक्स को समाप्त करने के लिए उस प्रस्ताव का समर्थन కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలో భాగంగా 12% స్లాబ్ను తొలగించడంతో పాటు కొన్ని వస్తువులు సేవలపై పన్ను రేట్లను తగ్గించే ప్రతిపాదనలను స్వాగతిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై పలు సూచనలు చేశారు ఇతర వస్తువులు సేవలపై పన్ను రేట్లను పెంచే అంశం ప్రతిపాదనలను మరింత లోతుగా పరిశీలించాలన్నారు దీని ద్వారా వినియోగదారులకు లాభం చేరేలా చూసి రాష్ట్ర ఆదాయాలపై దీని ప్రభావం దానికోసం ఉండే పరిహార వ్యవస్థను కూడా అర్థం చేసుకోవాలన్నారు జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటికే రేటు రేషనలైజేషన్ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక మంత్రుల సమూహం ఏర్పాటు చేయడం జరిగిందని ఓ ప్రకటనలో వెల్లడించారు ఈ ప్రతిపాదనల రేటు రేషనలైజేషన్పై ఉన్న ఆ మంత్రులకు పంపించడం సముచితమైన విషయంగా భావిస్తున్నామన్నారు ఈ విషయాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించి జీఎస్టీ కౌన్సిల్కు సిఫారసు చేస్తే కౌన్సిల్ తగిన నిర్ణయం తీసుకోగలదన్నారు
తెలంగాణలో యూరియా కొరత ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో దేశంలో ఉన్న యూరియా కంపెనీలను మూసివేశారని ఆరోపించారు. తాము వాటిని తెరిపించి యూరియా ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించామని తెలిపారు. అన్ని దేశాల్లో యూరియా ధరలు పెరిగినప్పటికీ భారత్లో మాత్రం ఒక్క రూపాయి కూడా ధర పెంచలేదని వెల్లడించారు. ప్రతిసారి క్యాబినెట్లో సబ్సిడీని పెంచుతూ రైతులపై భారం పడకుండా చూస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న యూరియా నిల్వలు ఏమయ్యాయో తెలియాల్సి ఉందని అన్నారు. యూరియాను పద్ధతి ప్రకారం వాడుకుంటూ దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా కైరకల్ పోర్ట్ నుంచి 10,000 మెట్రిక్ టన్నులు సహా ఇఫ్రో, క్రిప్కో తదితర సంస్థల నుంచి మొత్తం 50,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు ట్రాన్సిట్లో ఉందన్నారు. యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్తా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచించారు. అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద 2,400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా 2,500 నుంచి 2,650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది. రైతుల దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ టు 260 రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం. ప్రతి బస్తా మీద 2,300 నుంచి 2,400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. రైతులు యూరియా కొరతతో ఆవేదన చెందకూడదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కోరారు. ఎక్కడ బ్లాక్ మార్కెట్లో కొనవద్దని సూచించారు. తెలంగాణలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా రామచంద్రరావు చేవెళ్లలోని రైతు ఫర్టిలైజర్, సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ షాప్ను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు, యూరియా సరఫరా పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూరియా కొరత ఏ విధంగానూ రాష్ట్రంలో లేదని, పంటలకు తగినంత యూరియా కేంద్రం అందిస్తుందని తెలిపారు. అయితే కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత ఉందని అవాస్తవాలను ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఎవరైనా యూరియాను దాచిపెట్టి బ్లాక్ మార్కెట్ కోసం ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ మేము అడిగిన రైతుల్ని కూడా అడుగుతున్నాము, మీకు యూరియా కొరత ఏదైనా అనిపించిందా అంటే యూరియా మాకు ఇస్తున్నారు, ఎక్కడ కూడా మాకు ఎప్పుడు కూడా కొరత లేదు. మా ఆధార్ కార్డు చూసి మా పాస్బుక్లో మాకు ఎన్ని ఎకరాలు ఉంటే దాన్ని సరిపడి ఒక యూరియా ఇస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నాను. లోపల అడిగాను, గోడౌన్లో ఫుల్ స్టాక్ ఉన్నది, రైతులకు కొరత లేదు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, మన అందరం కూడా రైతు సంక్షేమం గురించి ఆలోచించాలి. రైతులని భయభ్రాంతి చేసి ఆవేదన గోలు చేయకండి. కొంత మీరు అడిగినట్టు ఏదైతే తెలంగాణకు అవసరం ఉందో మనకు ఇంకా సీజన్ ఉన్నది, పంపిస్తున్నారు. 80,000 టన్నులు కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. వారు మాట్లాడిన మేరకు నడ్డా గారు కూడా దాన్ని పంపించే పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. సమయానికి అందుతుంది. తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను, ఎక్కడ కూడా మీరు యూరియా గురించి ఆవేదన పడకండి. రాష్ట్రంలో యూరియా కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. యూరియాపై తనను విమర్శించేవారు కేంద్ర మంత్రి నడ్డాను ప్రశ్నించాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటే గౌరవం ఉందని, అవాస్తవాలు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. రైతులపై రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. యూరియాపై ఎప్పటికప్పుడు లెక్కలు కేంద్రానికి పంపుతున్నామని, యూరియాపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నానన్నారు. రామచంద్రరావుకు అంత పలుకుబడి ఉంటే వెంటనే యూరియా తెప్పించాలని మంత్రి తుమ్మల డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణ రైతుల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, రైతులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్పై ఉందన్నారు. ఎరువుల విషయంలో రైతుల్లో భయాందోళనలు సృష్టించి భారత రాష్ట్ర సమితి నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని, రైతులకు అవసరమైన ఎరువుల్లో 60% మాత్రమే కేంద్రం నుంచి వచ్చాయన్నారు. రాష్ట్రం నుంచి ఏదైనా సమస్య వస్తే బాధ్యత వహించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం. రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. చెప్పులు కృత్రిమంగా పెట్టి నమస్తే తెలంగాణ వార్త రాసి ఈ న్యూస్లో దాన్ని చూపించడం ద్వారా నెల రోజులుగా యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో యూరియా కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులు నిద్రాహారాలు మాని బారులు తీరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేసవిలోనే యూరియాను గోదాముల్లో నిల్వ ఉంచేవారమని, వ్యవసాయ రంగంపై క్రమం తప్పకుండా సమీక్షించి ముందు జాగ్రత్తతో వ్యవహరించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేమితో రైతులను ఇబ్బంది పెడుతున్నారని, యూరియా కొరతకు కొందరు మంత్రులే కారణమని, కమిషన్ల కోసం రైతులను అవస్థల పాలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. యూరియాకు సంబంధించిన కొరతను రైతాంగం ఎదుర్కొంటున్నారు. నెల రోజులుగా రైతులు రాష్ట్రంలోని ఒక్కొక్క ప్రాంతంలో నిద్రాహారాలు మాని లైన్లలో నిలబడి చెప్పులు పెట్టుకొని లైన్లో ఇంకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు హింసను అనుభవిస్తున్నారు. దేనికి చేసిన ఇదంతా అంటే ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కొరకు. అంటే పంట దిగుబడి పెరగడానికి ప్రధానమైంది యూరియా, డిఏపి. కాబట్టి రైతు ఆతృత పడుతున్నాడు. కానీ ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. వ్యవసాయ రంగం పైన ఏ ఒక్క సంవత్సరం కూడా మేము 4 సార్లు రివ్యూ చేయని సందర్భం లేదు. ప్రతి సంవత్సరం 4 సార్లు రివ్యూ చేసేవాళ్ళం. వడ్ల కొనుగోలప్పుడు దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నారు రైతాంగం. 2-2.5 నెలల పైన కళ్ళాలలో పడుకున్నారు. కళ్ళాలను మొలకెత్తి కళ్ళాలనే నారొచ్చింది. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। इस अभियान का आह्वान, यदि है आपको टीबी के लक्षण तो जल्द जांच से ही होगा सबसे तेज समाधान। टीबी होने पर जल्द जांच से उपचार में आती है तेजी और गंभीर बीमारी का खतरा होता है कम। सुरक्षित होता है आपका परिवार और अन्य करीबी जन। कुछ समूहों में टीबी का खतरा अधिक होता है, जैसे वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान और शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर अपने नजदीकी सरकारी या निजी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में निशुल्क जांच और उपचार पाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। टीबी फ्री इंडिया बनाने में सक्रिय भूमिका निभाएं,
डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ వ్యక్తి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగడం బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేనట్లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని రేవంత్ రెడ్డి నిర్ణయిస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి సమాధానం ఇచ్చారు. స్వరాష్ట్ర కాంక్షలు నెరవేర్చిన పార్టీని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ గురించి కేసీఆర్ను అడగాలని హితవు పలికారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించే కనీస అర్హత కేటీఆర్కు లేదన్నారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద తెలంగాణ పరిధిలోని అన్ని జిల్లాలకు ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కర్, రఘురామిరెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ యోగ్యమైన రాష్ట్రంలో నీటిపారుదల, నీటి సంరక్షణ చర్యలు అవసరమని, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద ప్రాజెక్టుల ద్వారా ప్రతి పంట చేనుకు సాగునీరు ఇవ్వడం, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ ప్రాజెక్టులను సకాలంలో మంజూరు చేసి రాష్ట్ర ప్రయోజనాలకు దోహదపడాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేస్తే స్థిరత్వం లేని ఋతుపవనాలతో పడే వర్షాలపై ఆధారపడడం క్రమంగా తగ్గుతుందన్నారు. శాస్త్రీయ నీటిపారుదల పద్ధతుల ద్వారా భూగర్భ జలాలను పరిరక్షించుకోవచ్చని తెలిపారు. స్థిరమైన గ్రామీణాభివృద్ధితో పాటు జీవనోపాధి భద్రతను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద ప్రాజెక్టులను మంజూరు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రిని కోరారు. కాళేశ్వరం కమిషన్ నివేదికలను అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడతారో చెప్పాలని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. నివేదికను అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడతారని ప్రశ్నించిన ధర్మాసనం, నివేదికల ఆధారంగా చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో పెడతారా లేక అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా అని ప్రభుత్వం తరపున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి అడ్వకేట్ జనరల్ సమాధానం ఇస్తూ కోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం తెలిపేందుకు ఒకరోజు సమయం కావాలని అడిగారు. దీంతో కేసు విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. హైదరాబాద్లోని సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్ను మంత్రి డాక్టర్ దన్నసరి అనసూయ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి అక్కడి సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అబ్జర్వేషన్ హోమ్ను శిక్షా కేంద్రంగా కాక పరివర్తన కేంద్రంగా భావించాలని, గత తప్పిదారులను మరచి బాధ్యతాయుతంగా పౌరులుగా మారాలని విద్యార్థులకు సూచించారు. అబ్జర్వేషన్ హోంలో జువైనల్స్ కోసం ఏర్పాటు చేసిన లైబ్రరీని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ లైబ్రరీని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 9వ తరగతి విద్యార్థిని ఆకర్షణ స్థాపించగా జ్ఞానాన్ని పెంపొందించే ఆమె చొరవను మంత్రి సీతక్క ప్రశంసించి ఆకర్షణను శాల్వతో సత్కరించారు. స్థైర్యాన్ని, ధైర్యాన్ని, నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం ఈ యొక్క బుక్స్ ఎంతో ఉపయోగపడతాయి. సో తన చిన్న వయసులోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆకర్షణను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. అదే కాకుండా గత నెల రోజుల క్రితం కూడా కొంత 4-5 పిల్లలు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. మేము తక్షణమే చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ 4 కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ శిక్షగా భావించకండి. ఈ కాలాన్ని, ఈ శిక్ష ఏదైతే పనిష్మెంట్తో ఇక్కడికి వచ్చినటువంటి అబ్జర్వేషన్ హోమ్లో ఉండేటువంటి పిల్లలు ఇక్కడ శిక్షణగా భావించండి. ఇది మీరు చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నాం, మీ బ్యాడ్ హ్యాబిట్స్ పోవడానికి మీకు ఇక్కడ రకరకాల ఆటలు, పాటలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్లేస్గా మేము మారుస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే గతంలో 50 లక్షలు పెట్టి డి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే 6 ఇరుక్కున్నావు. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం,
ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ కొమ్మలమని? మేము డెంగ్యూ చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగ్యూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్లు తప్పకుండా పెట్టి చేరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగ్యూ నుండి నివారణ కోసం కూలర్ లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంక్లని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగ్యూతో పోరాటం అంటే డెంగ్యూ నుండి ముక్తి. వార్తలకు తిరిగి స్వాగతం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పదే పదే వాయిదాలు, విపక్షాల నిరసనల మధ్య కీలక బిల్లులు ఆమోదం పొందాయి. పలు బిల్లులపై అర్థవంతమైన చర్చలు కూడా జరిగాయి. మరిన్ని వివరాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సమావేశాలు తొలి రోజు నుంచి బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశం ఉభయ సభలను కుదిపివేసింది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిరోజు ఉభయ సభల్లో విపక్షాలు సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్షాలు అదే వైఖరితో సభలను స్తంభింపజేయడంతో లోక్సభ, రాజ్యసభ నిర్ణీత కార్యకలాపాలను చేపట్టకుండానే వాయిదా పడుతూ వచ్చాయి. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో పెద్దగా చర్చ జరగలేదని, దీనిపై అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. होना लोकतंत्र की स्वाभाविक प्रक्रिया है, किंतु हमारा सामूहिक प्रयास होना चाहिए कि हम सदन की गरिमा को, मर्यादा को और शालीनता को बनाए रखें. माननीय सदस्य, मैंने हर माननीय सदस्य को हमेशा पर्याप्त समय, पर्याप्त अवसर दिया है, लेकिन जिस तरीके का आपका आचरण है, देश आपके आचरण को, आपकी कार्यप्रणाली को देख रहा है. मैं फिर आपसे आग्रह करता हूं कि हमें प्रयास करना चाहिए कि हमारी स्वच्छ लोकतांत्रिक संस्था के अंदर अच्छी परंपराएं, अच्छी प्रॉपर्टियों को हम लागू करें और इसके लिए सामूहिक चिंतन भी करना चाहिए और सभी राजनीतिक दलों को आत्म मंथन भी करना चाहिए ताकि देश की लोकतांत्रिक स्वच्छ संस्था की हम मर्यादा को बना रखें और यहाँ अपने आचरण व्यवहार से एक आदर्श स्थापित कर सकें. లోక్సభ సమావేశాల కోసం 120 గంటల సమయం కేటాయించగా నిరసనల వల్ల కేవలం 37 గంటలు మాత్రమే చర్చలకు వినియోగించారు. 419 ప్రశ్నలకు కేవలం 55 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు వచ్చాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 14 బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో 12 బిల్లులకు సభ ఆమోదం లభించింది. వీటిలో ఆదాయపు పన్ను బిల్లు, పన్ను చట్టాల సవరణ బిల్లు, జాతీయ క్రీడా పాలసీ బిల్లు, ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు ప్రధానమైనవి. రాజకీయాలను నేరముక్తం చేసే రాజ్యాంగ 130వ సవరణ బిల్లును అధ్యయనానికి ఉమ్మడి పార్లమెంటరీ కమిటీకి పంపారు. పెహల్గాం ఉగ్రదాడికి భారత్ స్పందనగా ఆపరేషన్ సింధూర్పై జూలై 28, 29 తేదీల్లో 37 గంటల పాటు చర్చ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడారు. అంతరిక్ష యాత్రను ముగించుకొని వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లను స్పీకర్ అభినందించారు. అయితే ఆగస్టు 18న అంతరిక్ష కార్యక్రమ విజయాలపై చర్చ విపక్షాల నిరసనల వల్ల అసంపూర్తిగా ముగిసింది. చివరి రోజు కూడా నిరసనలు కొనసాగాయి. స్పీకర్ శాంతి కోరినా పరిస్థితి మారలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ భవిష్యత్తు చర్చలో గౌరవం, విలువలను పాటించాలని కోరారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పోలీసులకు వాహనాలు కేటాయిస్తే ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని వాహనాలు ఇచ్చినా పోలీస్ శాఖకు సరిపోవడం లేదన్నారు. హైదరాబాద్లో 650 జంక్షన్లు ఉన్నాయని రోజు రోజుకు వాహనాల రద్దీ పెరుగుతోందని తెలిపారు. నగరంలో సగటున వేగం 18 కిలోమీటర్ల నుంచి 23 కిలోమీటర్ల మేరకు పెరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్లో నియమించామని సిపి తెలిపారు. ఈ ట్రాఫిక్ మార్షల్ సంబంధిత పోలీస్ స్టేషన్ల సిఐ, ఎస్ఐల పర్యవేక్షణలో పనిచేస్తారని సిపి తెలిపారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ మార్షల్ సంఖ్య 500 వరకు పెంచుతున్నామన్నారు. ట్రాఫిక్ మార్షల్స్ బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ విభాగానికి, పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని
సివి ఆనంద్ తెలిపారు. కాగా ట్రాఫిక్ పెట్రోలింగ్ బైకులకు డాష్బోర్డ్ కెమెరాలు ఏర్పాటు చేశామని, బైక్ నడుపుతున్న వారికి కూడా బాడీవేర్ కెమెరా ఉంటుందన్నారు. మా ట్రాఫిక్ హోమ్ గార్డ్స్ అనేది ఒక ఉంది. దానికి అదనంగా ట్రాఫిక్ అసిస్టెంట్స్ అని ట్రాన్స్జెండర్స్ని ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఇంత భారీ ఎత్తున ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి ఆలోచన వాళ్ళని కూడా ఇంటిగ్రేట్ చేయాలి సొసైటీలో అని ఇంట్రడ్యూస్ చేయడం. డిసెంబర్ నెలలో ఇంట్రడ్యూస్ చేశారు. 6 నెలల రిపోర్ట్ మేము గవర్నమెంట్కి అందించాం. చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు చాలా బాగా చేశారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫైల్ ఉంది. జిహెచ్ఎంసీలో వాళ్ళకి ఉపాధి కల్పించడం, ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా ఉపాధి కల్పించడం, అదే దారిలో ఇది వెళ్తూ ఉంది. గోదావరి ఎగువన ఉన్న జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నది పరివాహక ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుపోతున్నాయి. గోదావరి నదిపై కట్టిన ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరగడంతో 85 గేట్లను ఎత్తిన అధికారులు 9,89,620 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే దిగువన ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ 59 గేట్లను ఎత్తిన అధికారులు ఎగువ నుంచి వస్తున్న 11,12,170 క్యూసెక్ల వరదను దిగువకు తరలిస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 51.1 అడుగులకు నీటి మట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన ఉన్న అన్ని బ్యారేజ్ల గేట్లను ఎత్తడంతో దిగువన చిట్ట చివరి ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్ అన్ని గేట్లను ఎత్తి అధికారులు 12 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. కాగా గోదావరి వరదలపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. భద్రాచలం వద్ద గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. జీఎస్టీలో 2 స్లాబుల ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం. హానికర ఉత్పత్తులపై 40% జీఎస్టీకి అంగీకారం. స్వాగతించిన తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. తెలంగాణలో యూరియా కొరతపై అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలు. రాష్ట్రంలోని యూరియా నిల్వలు ఏమయ్యాయో తెలియాల్సి ఉందన్న కిషన్ రెడ్డి. త్వరలో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని వెల్లడి. రాష్ట్రంలో యూరియాపై మంత్రి తుమ్మల సమీక్ష. యూరియాపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపాటు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసిన తెలంగాణ ఎంపీలు. పీఎం కృషి సించాయి యోజన కింద రాష్ట్రానికి ప్రాజెక్టులు మంజూరు చేయాలని వినతి. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడతారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం. పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా. సభ కార్యకలాపాలు సజావుగా సాగకపోవడంపై స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి. సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు. ఉగ్రరూపం దాల్చిన గోదావరి. భద్రాచలం వద్ద 51 అడుగులు దాటిన నీటి మట్టం. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.